ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. అందరి మాటలు పట్టించుకుంటే అనుకున్న గమ్యం చేరలేవు. మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది. అదుపు తప్పి క్రింద పడితే ఆదుకోదు లోకం. దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ. చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలిసిపోయి కన్ను మూస్తే ఆదుకోదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నీకై నువ్వు ముందుకు సాగిపో. దేని ప్రత్యేకత దానిదే. అన్నిటికీ ఒకే కొలమానం కుదరదు. చెట్టు ఎక్కలేదని ఏనుగు ఎందుకు పనికిరానిది కాదు. క్షురకుడి కత్తి ఎంత పదునుగా ఉన్నా చెట్టు నరకడానికి పనికిరాదు. గొడ్డలి ఎంత పదునుగా ఉన్నా గడ్డం గీసుకోవడానికి పనికిరాదు. అలాగే జీవితంలో ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ఏ రెండు జీవితాలు కూడా ఒకటి కావు. నువ్వు నువ్వుగా ఉండు. ఎలా బ్రతకాలి అని పక్కోడిని అడగవద్దు. పక్కోడితో నీ జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దు. సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి. దానిలో కష్టం ఉన్నా కష్టపడి పైకి రావడం సొంతంగా నేర్చుకుంటే నీ జీవితం నీ చేతుల్లో నీకు నచ్చినట్లు ఉంటుంది. నదీ ప్రవాహానికి అడ్డుగా రాతిబండలు ఉంటే ఆ రాళ్ల వల్లే నది ప్రవహించేటప్పుడు అందమైన శబ్దం వినబడుతుంది. లేకపోతే ఆ నది నిస్సారంగా సాగుతుంది. జీవితం కూడా అంతే. జీవితం కూడా నదీ ప్రవాహం లాంటిదే. దానికి కష్టాలు, సమస్యలు అనే అందమైన రాతిబండలు ఉంటేనే జీవితం నదీ ప్రవాహంలా వినసొంపుగా అందంగా ఉంటుంది.